మనము ఎలాగైతే కొంతమంది ఆశీర్వదించబడ్డట్టు కనబడుతున్న అన్యులు చూసి వాళ్ళలాగా బలహీనపడే తప్పుడు ఆలోచనకి వెళ్తామో, ఇశ్రాయేలుకి ఆ దరిద్రం ఉండింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళకి అది ఇంకా వదలలా. గనుక వాళ్ళు ఏం చేశారంటే, అహాబు యెజబెలు ఇంతగా వర్ధిల్లి ఏకంగా సింహాసనం ఎక్కి పెత్తనం వెలగబెడుతున్నారు అంటే నిజంగా వాళ్ళు నమ్మిన బయలు ఎంత గొప్పోడైతే వీళ్ళకి రాజ్యాధికారం వచ్చింది. మరి యెహోవా ప్రవక్తలు చంపబడుతుంటే యెహోవా ఏం చేస్తున్నాడు? గుహల్లో దాక్కొని అడ్రస్ లేకుండా పరారైపోతుంటే, యెహోవా బలిపీఠాలు కడుతుంటే, యెహోవా శక్తివంతుడైతే మరి ఏం చేస్తున్నాడు? అసమర్థుడు కాబట్టే తన భక్తి కార్యక్రమం బలిపీఠాలు పడగొడుతున్నా ఏం చేయలేకపోతున్నాడు. బయలు శక్తివంతుడు కాబట్టి పడగొట్టే ప్లేస్లో ఉన్నాడు, యెహోవా శక్తిహీనుడు కాబట్టి పడగొట్టించుకుంటున్నాడు అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. మీకేం అర్థమైందండి? పేరుకు దేవుని ప్రజలు, కానీ వారు అనుకుంటున్నారు యెహోవా కంటే బయలు బలవంతుడని. అసలు సృష్టికర్త ఎవరు? సర్వశక్తి గలవాడెవరు? ఈ లోక దేవతలన్నీ ఎవరికి మొక్కుతాయని ఉంది గ్రంథములో. దేవతలు నీకు నమస్కారము చేయుచున్నారన్న మాట ఎక్కడుంది? కీర్తనల గ్రంథంలో ఉంది. ఎవరికి నమస్కారం చేస్తున్నారు అంటే దేవదూతలంతా ఆయన కాలు మొక్కుతున్నారు. దాగోను గుడిలో యెహోవా మందసం తీసుకెళ్లి పెడితే దాగోను బొమ్మ ఏం చేసింది? సాగిల పడింది. ఎంతమందికి గుర్తుంది? అలాంటి సర్వశక్తి గల్లోడిని వదిలిపెట్టి బయలు బలవంతుడు అనుకుంటున్నారు. అప్పుడు ఏలియా వెళ్ళి అహాబు దగ్గర శపథం చేశాడు. జీవము గల దేవుని వైపు నుండి బయలు వైపుకు ప్రజల్ని తిప్పి పెద్ద పాపం చేశావు. నీకు నీ మాట విన్నందుకు వాళ్ళకి శిక్ష తప్పదు. ఇక నుంచి 3.5 సంవత్సరాలు ఆకాశపు మంచైనా వర్షమైనా ఎంత మాత్రం కురవదో, కఠినమైన కరువును ఫేస్ చేయాలి, నీ ప్రజలు ఫేస్ చేయాలని శపథం చేసి వచ్చాడు తిష్బీయుడైన ఏలియా. అయిపోయింది, 3.5 ఏళ్ళు అయిపోయింది. దేవుడు వర్షాన్ని కురిపించి ఒక సూచక్రియ జరిగించాడు. ఆ సూచక్రియ కంటే ముందు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 3.5 ఏళ్ళు వర్షం కురవలేదు, తర్వాత ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం కురిసింది. ఆ సూచక్రియ గుర్తుపెట్టుకోండి. దానికంటే ముందు ఇది ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇశ్రాయేలు జనాంగానికి ఈ పిచ్చొదిలించాలి, ఈ పైత్యం దించాలని ఫిక్స్ అయ్యాడు ఏలియా. ఫిక్స్ అయ్యాయని ఒక మాట అన్నాడు ఇశ్రాయేలు సర్వ సమాజంతో, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. బయలు దేవుడైతే వానికి మొక్కండి, యెహోవా దేవుడైతే ఆయనకే మొక్కండి. అంతేగాని యెహోవా పేరు చెప్తారు, మళ్ళీ బయలుకు మొక్కుతారు. ఇలా 2 తలంపుల మధ్య ఎన్నాళ్ళు తడబడుచుందురని ఒక సింహగర్జన చేశాడు. రండి, కర్మేలు పర్వతం మీదికి రండి, అక్కడ నిరూపించుకుందామని కర్మేలు పర్వతానికి పిలిచాడు. అహాబు ప్రవక్తలని, అదే యెజబెలు పెంచి పోషించిన అబద్ధ ప్రవక్తలు 450 మంది. యెహోవా ప్రవక్త ఏలియా ఒక్కడే. నిర్ణయం ఏంటంటే, మీరు బలిపీఠం కట్టండి, నేను బలిపీఠం కడతా. ఒక ఎద్దును వధించి మీరు పెట్టండి, ఒక ఎద్దును వధించి నేను పెడతా. మీ దేవుడికి బయలుదేవుడు అన్నావుగా, మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తా యెహోవా. మనుష్య సహాయము లేకయే అగ్నిని బలిపీఠం మీదికి పంపుట ద్వారా ఎవరు తన శక్తిని కనపరుస్తాడో అతడే నిజమైన దేవుడు. అతడే నిజమైన దేవుడు. దమ్ముంటే రండి, ఈ ఏర్పాటుకు రండని దేవుని శక్తి ఏదో తెలుసుకుందాం రండి. ఇక మాటలు కాదు, తర్కము కాదు, వాదనలు కాదు, ఒప్పించడలు కాదు, శక్తే తెలుసుకుందాం రండి అని పిలిచాడు. వచ్చారు ఇశ్రాయేలు సర్వ సమాజం కర్మేలు పర్వతం మీద గ్యాదర్ అయ్యారు. బయలు ప్రవక్తలు 450 మంది ఒక బలిపీఠం కట్టారు, దాని చుట్టూ వాళ్ళు మోగారు. దేవుని ప్రవక్త ఏలియా కూడా ఒక దగ్గర ఉన్నాడు. మొదటి ఆఫర్ వాళ్ళకే ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకే. నువ్వు రప్పించంటే అవసరం లేదు, మీరు చాలామంది ఉన్నారుగా, మళ్ళీ మీకు ఎందుకులే పొద్దుపోయేది, కానీ మీరే మొదలు పెట్టండి. మీరు అగ్ని దించగలిగితే
నన్ను ఏం చేసినా ఓకే, నేను ఒప్పుకుంటా. నేను అగ్నిని దించితే మీ అంతు తేలుస్తా రండి అని చెప్పి ఒక పశువుని వధించి వాళ్ళు బలిపీఠం మీద పెట్టి, ఇక బయలా అగ్ని కురిపించు, బయలా అగ్ని కురిపించు అని వాళ్ళ ఆరాధన మొదలు పెట్టారు. ఎంతమంది? 450 మంది. స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి. అదిగో రక్తాన్ని చూపించి మరి ఆహ్వానిస్తూ ఉన్నారు. బయలా అగ్ని కురిపించు, బయలా అగ్ని కురిపించు, బయలా అగ్ని కురిపించు, బయలా అగ్నిని దించు అని మొత్తుకుంటారు 450 మంది. ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం దాకా వాళ్ళు మొత్తుకొని సాయంకాలపు నైవేద్యం సమయం వచ్చిన దాకా మొత్తుకుంటూనే ఉన్నారు. అగ్ని లేదు, కొత్తిమీర కట్ట లేదు, ఏం లేదు ఆడ. వాళ్ళు అగ్ని రాక వాళ్ళు అల్లాడుతుంటే ఏలియా పోయి, నిద్రపోతున్నాడేమో మనోడు, లేపండి. ఓహో, ఒకవేళ దూరంగా ఉన్నాడేమో, జర్నీ లాంగ్ ఏమో. చివరికి వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చిందంటే, కత్తులు తీసుకొని దేహాన్ని కోసుకొని మరీ అడుగుతున్నారు బయలుని, ఇదిగో మా దేహాలు చూడు ఎలా ఛిద్రం చేసుకుంటున్నామో, నీ అగ్ని పంపించు, నీ అగ్ని పంపించు అని ఎంత మొత్తుకున్నా అగ్ని రాలా. అప్పుడు పిలిచాడు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని, అక్కడున్న ప్రజలందరినీ పిలిచాడు. మీకు ఇంకా అర్థం కాలేదా? అక్కడ లేదు 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 ఇప్పుడు సర్వశక్తుడగు వాని యొక్క శక్తి ఏంటో నేను చూపిస్తా, రండి రండి. వాళ్ళకి ఎంత మొత్తుకున్నా లేదు. ఇంకా ఆపంటారే, అయిపోయింది మీ సమయం అంతా, ఇక సాయంత్రకాలపు నైవేద్య సమయం అయిపోయింది, ఇక మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక రండి అందరూ రండి అని తీసుకొచ్చి మొట్టమొదట పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేశాడు. అదిగో చూడండి, అంతకుముందు పడగొట్టిందిగా, ఆ పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేశాడు. రెండవది, దేవుని నిబంధన గుర్తు చేయటానికి 12 గోత్రాలకు గుర్తుగా 12 రాళ్లను తెచ్చి వాటికి మెన్షన్ చేశాడు. నంబర్ 1, పడిపోయిన బలిపీఠమును బాగు చేశాడు. నంబర్ 2, దేవుని నిబంధనను, దేవుని వాగ్దానమును చేతబట్టాడు. మూడవది, విశ్వాసము అనేది క్రియాత్మకంగా కనపరిచాడు. ఎలానో తెలుసా? ఇప్పుడు ఎండిపోయి గలెండిపోయిన మాంసం తగలబట్టమే కష్టమైపోయి వాళ్ళు ఒళ్ళంతా కోసుకున్నారు. ఏనేం చేశాడో తెలుసా? 4 తొట్ల నిండా నీళ్లు నింపి, ఆ 4 తొట్ల నీళ్లు ఆ బలి పశువు మీద, బలిపీఠం మీద పోపించాడండి. చుట్టూ కందకం మరీ తీపిచ్చి, కందకం అంటే గుంట అండి, బలిపీఠం చుట్టూ ఒక గుంట తీపిచ్చి అసలు ఎండిపోయిన మాంసం కాలటమే కష్టమైతే ఆ మాంసం మీద 3 సార్లు పోపించాడు నీళ్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 ఆ నీళ్లు ఎంతగా ప్రవహించినాయి అంటే, ఆ చుట్టూ ఉన్నది ఒక కందకం గుంట, అది నిండి పొర్లి పారినాయి. బలిపీఠం చుట్టూ కందకం త్రవ్వించి దానిలో నీళ్లు పారేటట్టు చేసి, కట్టెల్ని, పశుమాంసాన్ని మొత్తాన్ని నానబెట్టాడు, సరుపులో బట్టలు నానబెట్టినట్టు. ఇప్పుడు ఈ పని చేస్తుంటే బయలు వాళ్ళ బ్యాచ్కి ఎట్టుంటుందండి? వాళ్ళు నవ్వుకుంటున్నారు, వీడికి మామూలుగా ఉండదు, మన ఎండి మాంసమే తగలబడలేదు ఏంటి, వీడు మాంసాన్ని నానబెడుతున్నాడు, బలి పశువుని నానబెడుతున్నాడు, కట్టెలు నానబెడుతున్నాడు, ఖచ్చితంగా అవుట్, మన చేతిలో ఇది సాగు మూడిందని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇదంతా చేసిన తరువాత ఏలియా ఏం చేశాడని చెప్పాను? 3 చేశాడు. నంబర్ 1, పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేశాడు. నంబర్ 2, నిబంధన జనులు, ప్రభువా నీ ప్రజలు, ఆ నిబంధన జనులకు నీవు చేసిన వాగ్దానమును గుర్తు చేసుకో.
అని నిబంధనకును వాగ్దానమును గుర్తుగా 12 రాళ్ళు 12 గోత్రాలకి ప్రతీకలుగా తెచ్చి అందులో జాయిన్ చేయించాడు, మెన్షన్ చేయించాడు. అండ్ మూడవది విశ్వాస సంబంధమైన క్రియ, మొత్తాన్ని తడిపి నానబెట్టాడు. నాలుగవది మోకాళ్ళేశాడు. మోకాళ్ళేసి ఆకాశం వైపు చేతులెత్తి ప్రభువా సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఇక ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. వాళ్ళు పొద్దున నుంచి సాయంత్రం దాకా మొత్తుకొని ఒళ్ళంతా కోసుకున్నారు, రక్తాలు చిందించారు, అయినా అగ్ని రాలేదు. కానీ దేవుడు చెప్పిన సెలవు చొప్పున సమస్తము జరిగించిన ఏలియా మోకాళ్ళుని, ఇదిగో నీ మాట చొప్పున సమస్తము నెరవేర్చాను, ఇశ్రాయేలులో నీవే దేవుడవై ఉన్నావనియు నేను నీ ప్రవక్తనై ఉన్నానని ఈ ప్రజలంతా ఎరుగునట్లు దేవా యెహోవా ఆకాశం నుండి అగ్నిని పంపి నీ శక్తిని కనపరచు, నీ కార్యమును రుజువు చేయమని ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఆ ప్రార్థన కంప్లీట్ కాక మునిపే అదిగో ఆకాశము నుండి అగ్ని దిగింది. ఆకాశము నుండి అగ్ని దిగింది. అగ్ని దిగి బలిపీఠము మీద ఉన్న పశుమాంసమును, బలిపీఠమును, ఆ పైన పోయబడిన బుగ్గిని, కట్టెల్ని, సమస్తాన్ని కూడా కాల్చి బూడిద చేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకేం మిగల్లా అక్కడ. ఆ తర్వాత ఏలియా ఏం చేశాడో మీరు ఇంటికి పోయి చదువుకోండి. ఆ తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలేసింది. ఏమనో తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే సృష్టికర్త, యెహోవాయే సర్వశక్తి గల దేవుడు, యెహోవాయే సూర్యుడు, యెహోవాయే పరాక్రమశాలి. అహబ్ ఏడుస్తున్నాడు చూడు. లార్డ్ 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 అంతే. కోటింగ్ పడ్డప్పుడు వీడికి లార్డ్ గుర్తొస్తాడు. మళ్ళీ తర్వాత యెజబెల్ గుర్తు వచ్చింది దరిద్రుడికి. దేవునికి స్తోత్రం. అగ్ని దిగి వచ్చి దేవుని శక్తిని రుజువుపరిచింది బిడ్డలారా. అది ఇశ్రాయేలు సర్వ సమాజం సాగిలపడి దేవునికి మ్రొక్కి వారి హృదయాల్లో ఇక దేవుని వైపు తిప్పేసుకున్నారు. ఇది నేను ఎందుకు మీకు చదివి వినిపించానంటే, తర్కముతో, వాదనతో, మాటలతో మనం ఎంత ప్రయత్నించినా నిద్ర నటిస్తున్నోళ్ళు, నిద్రపోతున్నోళ్ళు మేల్కొనరు. కొంతమంది కావాలని మనస్సాక్షిని చంపుకున్నారు, కొంతమందికి పాపం పనిచేయటంలో అర్థం కావటంలో నిద్రమత్తులై ఉన్నారు. ఇద్దరు కూడా దేవుని వైపు తిరగాలి అంటే ఇక మనకి వేరే ప్రత్యామ్నాయం లేదు. దేవుని శక్తి దిగి రావాల్సిందే. అదండి కంక్లూజను, ముగింపు. దేవుని శక్తి దిగి రావాల్సిందే. దేవుని శక్తి దిగి ఆయనను, ఆయన ప్రభావాన్ని ప్రజలకు నిరూపించాలంటే 4 జరగాలి. అది వివరణ. అందులో మొట్టమొదటిది, పడద్రోయబడిన బలిపీఠములేవో వెతికి వాటిని తిరిగి పునర్నిర్మించుకోవాలి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే మరలి రండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే మరలి రండి. కూలిపోయిన మన బ్రతుకుల, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠమును కట్టగరండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే మరలి రండి. కూలిపోయిన మన బ్రతుకుల, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠమును కట్టగరండి.
కదలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే కదలి రండి. భూమి మీద దేవుని భక్తిపరులైన వాళ్ళు ఏలియా వలె రూపాంతరం చెందాలి. సత్యం కొరకు, సత్య స్థాపన కొరకు రోషం గలవారై ఉండాలి. సత్యస్థాపన కేవలం మాటలతో కాదు, దేవుని శక్తి కూడా దానికి జోడి అవ్వాలి. కొన్ని వారాలుగా నేను ఈ విషయం గుర్తు చేస్తున్నాను. ఈరోజు మళ్ళీ ఇంకా స్పష్టంగా దాన్ని నేను ముందుకు ఎత్తుకొచ్చాను. అవసరం, తప్పదిగా. దైవజనులు, విశ్వాసులు అందరూ కూడా కూలగొట్టుకున్న బలిపీఠాలు తిరిగి కట్టుకోవాలి. హృదయ బలిపీఠమును తిరిగి నిర్మించాలి. విశ్వాస బలిపీఠము తిరిగి నిర్మించాలి. ప్రార్థన బలిపీఠము తిరిగి నిర్మించాలి. ఎక్కడ ఏ బలిపీఠం కూలిందో నీకు తెలుసు. దేవుని సన్నిధి బలిపీఠము తిరిగి నిర్మించాలి. అంటే నువ్వు ఏవైతే నిర్లక్ష్యం చేసావో వాటన్నిటినీ తిరిగి నువ్వు అందిపుచ్చుకోవాలి, అందుబాటులోకి రావాలి. చాలా మందికి ప్రార్థనా బలిపీఠం కూలిపోయింది. ఏదో ఆచార సంబంధమైన ప్రార్థనలతో పొద్దుబూచుతున్నారు కానీ ప్రార్థనా బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అగ్ని మండుచుండవలెను అంటాడు బలిపీఠం మీద. ప్రార్థన బలిపీఠాలు చాలా మందివి చల్లారిపోయినాయి, కూలిపోయినాయి, పడిపోయినాయి. వాటిని తిరిగి నిర్మించాలి. సంఘాలలో ఉజ్జీవం రావాలి. ఆ ఉజ్జీవం సమాజాల్లోకి ప్రాకాలి. దేవుని శక్తి సమాజాల్లోకి విస్తరించాలి. దేవుని కార్యాలు సమాజాల్లో జరగాలి. అన్ని జనుల్లో దేవుని శక్తి నిరూపితం కావాలి. దైవ వాక్యము ప్రబలమై వ్యాపించాలి అంటే, అన్ని జనుల హృదయాలు దేవుని తట్టు త్రిప్పబడాలి అంటే దైవ వాక్యంతో పాటు దైవ శక్తి కూడా ప్రబలమై వ్యాపించాలి. దైవ శక్తి ప్రబలమై వ్యాపించాలంటే మోషే, ఏలియాలు సీన్లోకి రావాలి. మోషే మోకాళ్ళుని రెఫీదీము లోయలో అమాలేకీలతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు ప్రార్థన చేశాడు. కొండ మీద నిలబడి చేతులతో దేవుని కర్రను చేత పట్టుకొని పైకి లేచి నిలబడ్డాడు. తర్వాత కూర్చున్నాడు. ఆయన చేతులు ఆదుకోగా మోషే చేతులు సూర్యాస్తమయం వరకు నిలిచినాయి. ఇశ్రాయేలు గెలిచారు. ఈరోజు మోషేలు కావాలి దేవునికి. ఏలియా మోకాళ్ళుని బలిపీఠం దగ్గర, ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా, ఈ ప్రజలు నీవే సత్యవంతుడు అని ఎరుగునట్లు నీ వాక్యే కాదు, నీ శక్తి కూడా కావాలి. నీవు నిన్ను నిరూపించుకోవాలి. నీ ప్రవక్తనని నన్ను కూడా నువ్వు నిరూపించాలి. దయచేసి నీ అగ్నిని పంపు అని ఆయన ప్రార్థించినప్పుడు ప్రచండమైన దైవాగ్ని పరము నుండి భూమి మీదికి దిగి బలిపీఠమును అగ్నిని ఏమండి మీరు చూశారు ఇప్పుడే దహించినటువంటి ఘట్టం. మోషే చేతులు ఎత్తినట్టు ఏలియా మోకాళ్ళు నిన్నట్టు మోషే ఏలియాల మీద ఉన్న అభిషేకం ఈ రోజు మన మీదికి రావాలి. మనం పడద్రోయబడిన బలిపీఠమును తిరిగి పునర్నిర్మించాలి. రోషం తెచ్చుకోవాలి. ఎంతకాలం శక్తిహీనమైన భక్తి, ఎంతకాలం ప్రభావం లేని ఈ కాబోదు పరిచర్యలు, ఈ కాబోదు భక్తి. నంబర్ 1, బాగు చేయబడవలసినవి ఏమున్నాయో నువ్వు బాగు చేసుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి చూసుకో. ముందు ఫస్ట్ చేయాల్సింది దేవుని శక్తిని పొందగోరే ముందు లోపముగా ఉన్న వాటిని దిద్దుకోవాలి. తప్పుడు నడతలు విసర్జించి మారు మనసు పొంది సరి చేసుకోవాలి. ఎవరైనా నువ్వు ఇప్పుడు ఈ రోజే చర్చికి వచ్చినా సరే నీకు ఒకటే చెప్తా, నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో దేవుని శక్తి పనిచేయాలంటే ముందు ఎక్కడ నువ్వు తప్పటడుగు లేస్తున్నావో, ఎక్కడ పాపంలో ఉన్నావో, ఎక్కడ చెడిపోయిన నడక నడుస్తున్నావో అది చూసుకొని ముందు దాన్ని విసర్జించు. దాన్ని విసర్జించకుండా నువ్వు అది అందులో కొనసాగుతానే దేవుని శక్తిని అనుభవించాలంటే కుదరదు. ఫస్ట్ బాగు చేయబడాలి. రెండవది, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకో. దేవా ఇదిగో ఇలా ప్రార్థించినప్పుడు అలా కార్యాలు చేస్తానని నాకు నువ్వు ప్రామిస్ చేశావు. నా వ్యక్తిగతం, నా ఫ్యామిలీ మాత్రమే కాదు, నా సమాజంలో కూడా నీ శక్తివంతమైన కార్యాలు జరిగించు. నువ్వే మాట ఇచ్చావు. నేను నీకు తోడై ఉంటాను, నా శక్తిని నీ ద్వారా లోకానికి కనపరుస్తానని నువ్వు మాట ఇచ్చావు. ప్రజల్ని దర్శిస్తానన్నావు. నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు నాకు ప్రామిస్ చేశావు, ఈ సమాజాన్ని దర్శించు.
నీ శక్తి వాళ్ళు రుచి చూడాలి, నీ ప్రభావాన్ని వాళ్ళు రుచి చూడాలి. వాళ్ళని వ్యక్తిగతంగా దర్శిస్తావో లేదా నా ద్వారా వాళ్ళని సంధిస్తావో నాకు తెలియదు. నువ్వు నాకు ప్రామిస్ చేశావు, ఆత్మలను రక్షించు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల నీకు సొత్తుగాను ఇస్తానని నాకు ప్రామిస్ చేశావా లేదా? ఈ ఆత్మలని. 2, వాగ్దానాన్ని గుర్తు చేయ. 3, విశ్వాసము గలవాడవై, విశ్వాసము గలదానివై, విశ్వాసముతో దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేరునని నమ్మి చూడు. విశ్వాసంతో నేను చెప్పిన క్రియ కొనసాగించు. 4వది, బాగు చేయబడినటువంటి జీవితం, వాగ్దానం గుర్తు చేసుకున్న జీవితం, విశ్వాసము గల జీవితం, ఈ 3 కలిగిన వ్యక్తిగా మోకాళ్ళుని ప్రార్థించు. అప్పుడు దైవాగ్ని ఆనాడు ఇశ్రాయేలు మధ్యలోకి దిగి వచ్చినట్టు నీలోకి వస్తుంది, నీ ఇంట్లోకి వస్తుంది, నీ సమాజంలోకి వస్తుంది. ఆ శక్తిని లోకం అనుభవిస్తుంది. ఏ సునామోలో మనందరి విషయంలో అది జరుగును గాక. ఇక లేండి 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 లేండి. నాయన ఇంకా ఒకటి కూడా కాల, 12:50 అంతే. నా వాచ్లో 12:50. అది సంతోషంగా స్తోత్రం చెప్పండి. నుండి చేతులెత్తి. ఎందుకు సంతోషం? కూటం అయిపోయినందుకా, లేకపోతే దేవుడు మాట్లాడినందుకా? దేవుడు మాట్లాడాడు. ఎంతకాలం ఈ కాబోదు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభావము పోయాను. ప్రభావం లేని భక్తి, శక్తి లేని భక్తి, దేవుని శక్తిని ఆశ్రయించని భక్తి, నామకార్థపు భక్తి, వేషధారణ భక్తి. కాదు 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 కాదు. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, స్తోత్రం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, అనవారిని విడిపించిన మోషే అభిషేకం. అనవారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవ నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవ నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా నిజమైన దేవుణ్ణి ఎరగని స్థితిలో, రక్షింపలేని వాటిని ఆశ్రయించి డబ్బు పోగొట్టుకొని రకరకాల వాటిని పాటించి జీవితాలు పాడు చేసుకొని, విడుదల లేని బ్రతుకు, మనశ్శాంతి లేని బ్రతుకు పాపం. అన్యజనులు ఆ వాస్తని, ఈ సిద్ధాంతం అని, అందులో తేడా ఇందులో తేడని వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకొని బాగుపడని స్థితిలో మంత్రగాళ్ల చుట్టూ, సిద్ధాంతుల చుట్టూ, మాంత్రికుల చుట్టూ
జ్యోతిష్యుల చుట్టూ వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి వాళ్ళ డబ్బులు వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నా, చివరికి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నా. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో మంది వ్యసనాలకు బలైపోతున్నారు. కుటుంబాలే దారుణంగా పతనమైపోతున్నాయి. నవ్వు పెదాల మీద కనపడుతూ బ్రతుకుతున్నారు కానీ లోపల ఘోరాతి ఘోరంగా ఏడుస్తున్నారు. కుటుంబాలే శాపాలు అనుభవిస్తున్నాయి. ఆ ప్రజల్ని ఎవరు విడిపించాలి? ఎంతకాలం మనం బాధ్యత రాహిత్యంగా ఉందో, మన స్వార్థం కోసం ఎంతకాలం భక్తి చేద్దాం? భారం కలిగి మన లోపాలు సరిదిద్దుకొని పడిపోయిన బలిపీఠాలు బాగు చేసుకొని వాగ్దానాన్ని ఎత్తిపట్టి విశ్వాసం గలవారమై దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెడదాం. సమాజాల్లోకి ఉజ్జీవం రావాలి, దేవుడే కదలాలి. మీ అందరి హృదయాల్లో, మీ అందరి జీవితాల్లో కూడా ఈ కార్యం జరగాలి. దేవుని శక్తి దిగొచ్చిన నాడు నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడితే నీ సమాజం కూడా నీ ద్వారా బాగుపడితే. బిడ్డలారా, మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు భయపడకండి, కృంగిపోకండి. చూశారు కదా దేవుని శక్తిని. అది కథ కాదు, కల్పన కాదు. ఏలియా దినములో రియల్గా జరిగింది. నా జీవితంలో కూడా ఎన్నో శక్తివంతమైన కార్యాలు దేవుని అనుభవించాను. ఈరోజు మీకు చెప్తున్నాను, విశ్వాసం గలవారై ప్రార్థించి దేవుని వైపు చూడండి. చెడిపోయిన జీవితాన్ని వదిలేయండి, మారు మనసు పొందండి. బాప్తిజం పొందకపోతే బాప్తిజం పొంది దేవుని బిడ్డలు కండి. నరకాన్ని తప్పించుకుంటారు, భూమి మీద కూడా పాపం నుంచి విడుదల పొంది నెమ్మది గల దినములు అనుభవిస్తారు. ఆమె